హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేసేయండి. సో ఈరోజు అయితే చాలా లేజీ అండి. లేజీ డే అంటే లేజీ డే అనమాట. ఎందుకంటే ఈరోజు హాలిడే అని చెప్పి తెలిసింది. సో స్కూల్ హాలిడే కదా అని చెప్పి లేట్గా లేచేదలికి అన్నీ లేట్ అవుతున్నాయి అనమాట. సో ముందుగా అయితే లేచి నేనైతే బ్రష్ చేసి ఛాయ్ అయితే పొయ్యి మీద పెట్టానండి. ఈలోగా మా వారు అన్నారు, ఇంకా టిఫిన్స్ ఏమీ వద్దులే, ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసేద్దాము, కర్రీ వండేద్దు కానీ ఈలోగా నువ్వు ఛాయ్ పెట్టు, నేను నీకు కూరగాయలు కోసిస్తానని చెప్పారు. సో పాపం బావ అయితే నాకు కూరగాయలు కట్ చేసి ఇస్తున్నారు. బీరకాయ పీల్ చేసి చక్కగా ముక్కలుగా చేసి అక్కడ పెడుతున్నారు. ఈలోగా నేను రైస్ కూడా కడిగి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఆయన చక్కగా ముక్కలన్నీ కట్ చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బీరకాయ అనమాట. బీరకాయలో పాలు పోసి వండుతాంగా, తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయి అనమాట, ఎక్కువేం అవసరం లేదు. సో ఆయన అయితే ఆ పనిలో ఉన్నాడు. నేను ఓ పక్క ఛాయ్ చూస్తూ ఉన్నా. ఛాయ్ ఆల్మోస్ట్ కాగిపోయినాయి. ఇంకా ఛాయ్ అయితే తీసి తిరగొట్టి బావకైతే ముందు ఛాయ్ ఇచ్చేసాను. నేను కూడా ఒక పక్క ఛాయ్ పోసుకొని పక్కన పెట్టుకొని నేను ఛాయ్ తాగుతూ వంట చేస్తున్నా. ఆయన అక్కడ తాగేస్తున్నాడు అనమాట. సో బావ అయితే బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అయితే కట్ చేసి ఇచ్చాడు. నేనేంటంటే ఇంకా పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని ఒక స్పూను ఆయిల్ పోసేసుకొని దాంట్లో హోల్ పోపు దినుసులు మొత్తం వేసేసుకున్నాను అనమాట. అంటే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు వేసేసుకున్నాం. అవి మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలి. చూపిస్తున్న విధంగా మంచిగా వేపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనం బీరకాయ ముక్కలు వేసుకోవటం అనమాట. ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, మోస్తరుగా వేగితే చాలన్నమాట. సో మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ దాంట్లో వేసుకోవాలి. మా పెద్ద బాబుకి బీరకాయ కూర అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి, చాలా ఇష్టం. అన్నంలో తిన్న తర్వాత కూరని మళ్ళీ విడిగా బౌల్లో వేసుకుని ఉత్త కూరే తింటాడు, అంత ఇష్టం. బీరకాయ కూర పీచు పదార్థం కదండి, మన హెల్త్కి చాలా మంచిది. అందులోనూ ఫ్రీ మోషన్ అవ్వని వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట బీరకాయ అనేది. సో వీక్లీ వన్స్ అయినా బీరకాయ తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఆ కూరకి సరిపడా ఉప్పు, కారము, పసుపు వేసుకోవాలన్నమాట. సో ఉప్పు, కారము, పసుపు వేసుకొని ఒకసారి కలితిప్పేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేశారనుకోండి, దాంట్లో ఉన్న బీరకాయలో ఉన్న వాటర్ అంతా పైకి ఊరి ఆ వాటర్తోనే బీరకాయ ఉడికిపోతుందన్నమాట. సో ఒకసారి అయితే మళ్ళీ మూత తీసి మళ్ళీ కళ్ళ తిప్పి మూత పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూత తీసేదలికి చూడండి, బీరకాయలో వాటర్తోనే బీరకాయ ఉడికిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఈ టైంలో కాస్త మీరు ఉప్పు చూసుకోండి. ఉప్పు చూసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా కళ్ళ తిప్పుకొని ఈ టైంలో మనం పాలు పోసేసుకోవాలి. పాలు పోసుకునే ముందు స్టవ్ అయితే బంద్ చేసేసేయండి. కాచిన పాలైనా పర్వాలేదు, చల్లార్చిన పాలైనా పర్వాలేదు. నా దగ్గర అయితే ప్రెజెంట్ పచ్చి పాలే ఉన్నాయి. ఒక టీ గ్లాస్ అయితే పచ్చిపాలు పోసుకుంటున్నాం. మనం కూర వండుకునే క్వాంటిటీని బట్టి మనం పాలు పోసుకోవాలి. సో నాకైతే ఒక టీ గ్లాస్ మీద ఇంకొంచెం ఉంటాయేమో, ఇంకా కొంచెం ఎందుకులని వేసేసాను. మనం పొయ్యి ఆపేసాం కదా, ఒక 5 మినిట్స్ ఆగితే ఆటోమేటిక్గా కూర అనేది చిక్కబడిపోతుంది అనమాట. ఈ టైంలోనే మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుంటే కొత్తిమీర కూడా ఇంకా దాంట్లో కలిసి మగ్గిపోతుంది అనమాట. సో బీరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇక్కడి నుంచి పిల్లలకైతే ముందు పెట్టిచ్చేసానండి. పాపం టిఫిన్స్ కూడా ఏం లేవు కదా, ఆకలి అవుతుందని ముందైతే వాళ్ళకి మంచిగా ప్లేట్లో పెట్టి వాళ్ళకి ఇచ్చేసాను. సో 2 వేడివేడిగా ఉన్నాయి, అన్నము కూర 2 వేడివేడిగా ఉన్నాయి నాన్న, చిన్నగా తినండి, నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసి తినేస్తానని చెప్పాను. ఇంకా మా వారు ఏంటంటే ఈరోజు బీ షిఫ్ట్ అనమాట. ఆయన కూడా ఇంకా పెందలాడే వెళ్ళాల్సి వచ్చి తినేసి వెంటనే వెళ్ళిపోయారనమాట. 11 కల్లా ఆయన కూడా వెళ్ళిపోయారు. సో పిల్లలకి ఇచ్చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి నేను కూడా తినేసాను. ఇంకా అక్కడి నుంచి పిల్లలకి ఇంకా 3 to 4 ఆ గ్యాప్లో మమ్మీ ఏమన్నా ఫ్రూట్స్ ఇవ్వ అంటే ఇంట్లో దానిమ్మకాయ ఉందన్నమాట. సో ఇంకా నేను దానిమ్మకాయలు తీసి చూస్తే ఒక కాయ మొత్తం పాడైపోయిందండి. కాయలు చూడటానికి ఎంత ఫ్రెష్గా పెద్దగా ఉన్నాయండి, అసలు చాలా బాగున్నాయి అసలు. కానీ లోపల కట్ చేయగానే ఒక హాఫ్ పార్ట్ కాయ పోయింది,
ఒక కాయ అయితే ఫుల్గా మొత్తం పాడైపోయిందనమాట. చూడటానికి ఎంత ఫ్రెష్గా ఉంటున్నాయో లోపల చూస్తే ఏమో పురుగులు ఉంటున్నాయి, లేదంటే నల్లగా అవుతున్నాయి అన్నమాట. ఆ వేస్ట్ అయిపోయిన ఫ్రూట్ అంతా తీసేసి మంచిగా ఉన్న పప్పులు బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానమాట. వాళ్ళకి రేపు స్నాక్స్కి బాక్సెస్కి ఇమీడియట్గా పెట్టాలంటే ఉపయోగపడతాయి కదా. సో అందుకని ఎప్పుడైనా దానిమ్మకాయలు తేంగానే నేను అలా ఒలిసేసి బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఇగోండి వేస్ట్ అయిపోయింది చూడండి ఎన్ని తొక్కలు ఉన్నాయో. అసలు ఆ తొక్కల్లో ఇత్తనాలు నల్లగా ఒక రకంగా ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే తీసేసి డస్ట్బిన్లో అయితే పడేసాను. పోయిన కాయ అయితే మా పెద్ద బాబు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసాడు. అది వాటర్ కారిపోతుంది అనమాట. సో ఎంత పిచ్చి పప్పు అదంతా ఉంది. సో ఇంకా అక్కడి నుంచి అయితే నేను ఇంకా కొన్ని పిల్లలకి ఇచ్చేసి పప్పులు మిగతా అన్నీ ఇంకా బాక్స్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా బయట చూస్తే వాతావరణం మామూలుగా లేదండి. మబ్బులు పట్టేసి బాగా గాళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా అందుకని చెప్పి వెళ్ళిపోయి ముందు బట్టలు అయితే తీసుకొచ్చేసి మంచం మీద అయితే వేసేసుకొని ముందు రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత ఇంకా బట్టలు మడతేయడం మొదలుపెట్టాను. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసుకొని ఓ పక్కన పెట్టేసుకుంటున్నా. బట్టలు తీయంగానే మడతేస్తే మడతేసినట్టండి, లేదా అక్కడ ఉన్నాయంటే నైట్ పనుకునేదాకా అక్కడే ఉంటాయి. అందుకని చెప్పి బట్టలు తీయంగానే నేను మడత పెట్టేస్తాను. నాకు ఇది ఒక అలవాటు. ఎంత పని ఉన్నా కానీ బట్టలు తీయంగానే మడతేసుకుంటా. ఒకవేళ వర్షం పడే బట్టలు ఆరలేదనుకోండి, మా హాల్లోనే తాడు కట్టేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడ ఆరినట్టు అక్కడ ఆరేసేసుకొని మిగతాయన్నీ ఇంకా మడతేసి పెట్టేసుకుంటాను. సో చక్కగా అయితే బట్టలన్నీ నీట్గా సర్దుకొని షెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంక ఈలోగా అయితే నాకు అమ్మ వాళ్ళు ఫోన్ చేశారనమాట. ఏం చేస్తున్నావు అమ్మ అంటే, బట్టలు మడతేసుకుంటున్నానమ్మా అని చెప్పి కాసేపు అమ్మతో మాట్లాడేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయాను. పొద్దున్న వండిన బీరకాయ ఏంటంటే అక్కడికే సరిపోయిందనమాట. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా పెందలాడే వస్తానని చెప్పారు. పప్పు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా చపాతీలు చేస్తున్నాను అనమాట. ఇక్కడ చపాతీలు మంచిగా కాల్చుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఈలోగా నేను చపాతీలు చేస్తుంటే బాబు వచ్చి కొంచెం పిండి తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా ఆడుకోవడానికి. పెద్ద బాబు ఏమో అక్కడ లైట్ ఆన్ ఆఫ్ చేస్తున్నాడు అనమాట. నాకు ఇక్కడ చపాతీ చేస్తుంటే బాబులు ఒక చపాతీ ఇవ్వమని అడిగాడు. చిన్ననాటి జ్ఞాపకం ఒకటి గుర్తొచ్చిందండి నాకు. చిన్నప్పుడు ఎప్పుడైనా చపాతీలు చేసుకునేటప్పుడు చపాతీ పిండికి గుంటగా చేసుకొని దాంట్లో షుగర్ పెట్టేసుకొని చపాతీలా చేసుకుంటానన్నమాట. అంటే మన సైడ్ ఎలా అంటారంటే, మనం బొబ్బట్లు చేసుకుంటాం కదా, బొబ్బట్లు లేదా భక్షాలు అంటారు కదా, ఆ టైప్లో ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీన్ని ఏంటంటే మనం నెయ్యి వేసుకొని కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ప్రజెంట్ అయితే నా దగ్గర నెయ్యి లేదు. సో ఆయిల్తోనే నేనైతే కాల్చుకుంటున్నాను. అటు ఇటు చక్కగా కాల్చుకుంటుంటే బబ్లు అయితే మమ్మీ చాలా బాగుంది మమ్మీ అని చెప్పి కొంచెం తీసుకొని పారిపోయాడు లోపలికి. ఇంకా నేనైతే దాన్ని ఖాళీ చేసేసాను. ఇంకా అక్కడి నుంచి పిల్లలకి ప్లేట్స్లో చపాతీలు పెట్టేసి పప్పు వేసి ఇచ్చేసాను అనమాట. చుక్కకూర పప్పు చేశాను. పప్పు చపాతీలు పెట్టించి బావకు కూడా పెట్టించేసి నేను కూడా తినేసానండి. ఇంకా తినేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా తినేసిన ప్లేట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా మనకి ఆడవాళ్ళకి తప్పదు కదా. ఆ షింక్ గిన్నెలు తోమే కొద్దీ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే నీట్గా సామాన్లన్నీ సర్దేసుకొని కింద స్టాండ్లో కొన్ని ఉన్నాయండి. ఇంకా అవి కొన్ని సరిపోతాయని ఇంకా అవి నేనైతే తీయలేదు. ఇంకా తోమేసి కడిగేసి పెట్టేసుకుంటున్నాను దాంట్లోనే. ఇంకా మా పెద్ద బాబు అయితే ఇంకా తినలేదు. మేము ముగ్గురం అయితే ఫాస్ట్గా తింటాం కానీ ఆయన మాత్రం చాలా స్లోగా తింటాడనమాట. ఇంకా ఆయన తిని వచ్చేదానికి లేట్ అయిద్దిలే అని చెప్పి నేను లేచాను. బావ ఏంటంటే వాడి దగ్గరికి వాటర్ తీసుకొని వెళ్ళాడు. ఈ లోపు ఏంటంటే ఇంక నేను ఇక్కడ అడిగేస్తాను బావ, త్వరగా పనుకున్నాం, మళ్ళీ రేపు స్కూల్స్ ఉంటాయి కదా, లెగడానికి ఇబ్బంది అవుతుందండి. ఈ హాలిడేస్ వచ్చేసేదానికి పొద్దున్నే స్కూల్స్ స్టార్ట్ అయ్యేదానికి కొంచెం బద్ధకంగా ఉందండి. సో ఇక్కడి నుంచి ఇంకా బద్ధకం పోయిద్దిలేండి. ఇంకా స్కూల్స్ డైలీ ఉంటాయి కదా, ఆటోమేటిక్గా బద్ధకం పోయిద్ది అనమాట. సో గిన్నెలన్నీ శుభ్రంగా కడుక్కొని కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటా. నైటే మ్యాక్సిమం అంతా క్లీన్ చేసేసుకుంటానంటే మార్నింగ్ అసలు ఏం ఉంచను. ఎప్పుడైనా హెల్త్ బాగాలేదు అనుకుంటే తప్ప
మ్యాక్సిమం నైటే మొత్తం క్లీన్ చేసుకొని స్టవ్ కట్ గ్యాస్ కింద మొత్తం కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటా. అందులోనూ మాది కిచెన్ కౌంటర్ చాలా చిన్నది కదా, సో అందుకని చెప్పి నేను అన్నీ క్లీన్ చేసేసుకుంటా ఎప్పటికప్పుడే. లేదంటే అక్కడే ఉన్నాయి అనుకుని నాకు వంట చేస్తూ ఉంటే సామాన్లు అక్కడే ఉంటాయి అన్నమాట. అందుకే కొంచెం కొంచెం ఉండగానే మొత్తం క్లీన్ చేసుకుంటా. అలా చేసుకుంటే మార్నింగ్ మనం లేచేదలకి మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా బయట పని చేసుకుంటూ కిచెన్లో పని చేసుకుంటుంటే ఈజీగా ఉంటుంది అనమాట. మనం అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి కూడా వర్క్ అనేది కంఫర్టబుల్గా ఈజీగా త్వరగా అయిపోతుంది. మా బాబు మీకు హాయ్ చెప్తున్నాడండి. ఇంతేనండి, ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకా పనుకొని నిద్రపోవటమే అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.